హాయ్ లయర్ గేమ్ ఈ యానిమీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే మనకి నావో అనే అమ్మాయి కనిపిస్తుంది. ఒకరోజు రోడ్డుపై ఆమెకు 100 యెన్ నాణ్యం దొరుకుతుంది. దాన్ని తన దగ్గరే పెట్టుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అప్పగిస్తుంది. అది చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో రోడ్డు మీద దొరికిన ఒక నాణ్యం కూడా తిరిగి ఇచ్చేంత నిజాయితీ ఉన్నవాళ్ళు ఎవరుంటారు అనుకుంటారు. అందరూ నావోని నిజాయితీ గల మూర్ఖురాలు అని పిలుస్తారు. కానీ నావోకి ఆ మాటలతో ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే తన తండ్రి తనకి నావో అనే పేరు పెట్టారు కాబట్టి ఆ పేరుకి అర్థమే నిజాయితీ. తర్వాత కొంతసేపటికి నావో ఇంటికి ఒక ప్యాకేజ్ వస్తుంది. కానీ తను ఏమీ ఆర్డర్ పెట్టి ఉండదు. అసలు ఆ ప్యాకేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని వెంటనే దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక బ్లాక్ ఎన్వలప్ కనిపిస్తుంది. దానిపై లక్షల మందిలో నుంచి నిన్ను లయర్ గేమ్ కోసం పాల్గొనడానికి ఎంపిక చేశామని రాసి ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బాక్స్ కూడా కనిపిస్తుంది. నావో దాన్ని ఓపెన్ చేయగానే షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బాక్సులో మొత్తం డబ్బులు ఉంటాయి. అందులో ఇప్పుడు 100 మిలియన్ యెన్స్ ఉంటాయి. అంటే మన డబ్బుల్లో 5 కోట్ల రూపాయలన్నమాట. ఆ బాక్సులో ఒక టాబ్లెట్ కూడా ఉంటుంది. దానిలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ మెసేజ్ మీరు వింటున్నారంటే మీరిప్పుడు లయర్ గేమ్లో మెంబర్ అయిపోయారు. ఈ 100 మిలియన్ యెన్స్ మీకు ఫస్ట్ రౌండ్ కోసం ఇచ్చామని చెప్తుంది. నావోకి అసలు ఆ లయర్ గేమ్ అంటే ఏంటో కూడా తెలీదు. తర్వాత గేమ్ రూల్స్ చెప్తారు. నావో లాగే తన అపోనెంట్ కూడా 100 మిలియన్ యెన్స్ ఇస్తారు. ఇప్పుడు నావో పని ఏంటంటే ఎలాగైనా తన అపోనెంట్ దగ్గర ఉన్న 100 మిలియన్ యెన్స్ ని దొంగిలించాలి. దానికోసం ఏమైనా చేయొచ్చు. అది తప్పుగా కూడా ఎవ్వరు చూడరు. ఒకసారి అపోనెంట్ వివరాలు చెప్పిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ మొత్తం 30 రోజులు జరుగుతుంది. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు గెలుస్తారు. గేమ్ ముగిసిన తర్వాత ఒక ఏజెంట్ వచ్చి వాళ్ళకి ఇచ్చిన 100 మిలియన్ యెన్స్ ని తిరిగి తీసుకువెళ్తాడు. అంటే నావోకి ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. కానీ గేమ్ ఆడి అపోనెంట్ దగ్గర నుంచి ఏ డబ్బులైతే వీళ్ళు గెలుచుకుంటారో అవి మాత్రమే వీళ్ళు తీసుకోవచ్చు. అంటే నావో తన అపోనెంట్ దగ్గర 100 మిలియన్ యెన్స్ ని గెలుచుకుంటే ఆ మొత్తం డబ్బు ఆమెదే అవుతుంది. కానీ ఒకవేళ ఆపోనెంట్ నావో డబ్బుల్ని తీసుకువెళ్తే నావోపై 100 మిలియన్స్ అప్పు పడుతుంది. ఆ డబ్బు ఆమె తన జేబు నుంచే కట్టాలి. ఇది విన్న నావో పూర్తిగా షాక్ అవుతుంది. డబ్బు గెలుస్తానో లేదో అని కాదు, ఒకవేళ నేను గేమ్ లో ఓడిపోతే అన్ని పైసలు నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని భయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరికి చెప్పాలో ఆమెకి ఏమీ అర్థం కాదు. తన ఫ్యామిలీలో తన తండ్రి మాత్రమే ఉన్నాడు. కానీ ఆయనకి ఇప్పుడు క్యాన్సర్ ఉంది. ఎక్కువ కాలం బతకరని నావోకి బాగా తెలుసు. అందుకే ఆయన చివరి రోజుల్లో ఈ విషయం చెప్పి తనని టెన్షన్ పెట్టకూడదు అనుకుంటుంది. ఆ తర్వాత నావో ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ లాయర్ కూడా సహాయం చేయడానికి అస్సలు ఒప్పుకోడు. ఇప్పటివరకు నీకు ఏ నష్టం జరగలేదు కదా, పైగా డబ్బే నీ దగ్గరకు వచ్చింది, దాంతో నువ్వు సంతోషం ఉండక లాయర్ల చుట్టెందుకు తిరుగుతున్నావు అంటాడు. తర్వాత నావో పోలీసుల దగ్గరికి వెళ్దాము అనుకుంటుంది. కానీ లాయర్ తనని ఆపేస్తాడు. పోలీసులకు డబ్బులు ఇచ్చేస్తే తర్వాత గేమ్ వాళ్ళు వచ్చి 100 మిలియన్స్ ని అడిగితే నువ్వు ఎక్కడి నుంచి తీసుకువస్తావు? వాళ్ళ ప్లాన్ అదే అయి ఉండొచ్చు కదా. నీ దగ్గర నుంచి పైసలు ముందుగా వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ వాళ్ళకు తిరిగి కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడు నావో ఇదంతా ఒక స్కామ్ లా ఉంది, ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలని అడుగుతుంది. అప్పుడు లాయర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాడు. మోసాల గురించి మోసగాల కంటే ఇంకెవ్వరికి బాగా తెలీదు, కాబట్టి ఒక కాన్ ఆర్టిస్ట్ ని కలవాలి అంటాడు. ఆ సమయంలో లాయర్ టైం అయిపోతుంది. ఇంకా మాట్లాడాలంటే 15,000 యెన్ ఫీజు చెల్లించాలని అంటాడు. ఆ రాత్రి నావోకి అస్సలు నిద్ర పట్టదు. లయర్ గేమ్ అంటే ఏంటి, నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా మళ్ళీ మళ్ళీ పదే పదే తనకిచ్చిన డబ్బుని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఒరిజినల్లా కాదా, నన్ను ఎవరైనా మోసం చేస్తున్నారా అనుకుంటుంది. తర్వాత రోజు తన దగ్గరికి మరో లెటర్ వస్తుంది. అందులో తన అపోనెంట్ పేరు ఉంటుంది. అతని పేరు పూజిసావా. నావోకి అతను బాగా తెలుసు. ఎందుకంటే అతను ఒకప్పుడు ఆమె టీచర్. అతను చాలా మంచివాడు. అందుకే నావో అతను సహాయం చేస్తాడు అనుకుంటుంది. తర్వాత పూజిసావా తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ గేమ్ మొత్తం నిజమైంది అనిపించదు తనకి. అప్పుడే తను అంటాడు, రేపు నీ డబ్బుని ఎవరైనా దొంగిలిస్తే నేనే తీశాను అనుకుంటావా?
కాదు కదా, ఈ డబ్బుని ఎప్పుడైనా ఎవరైనా దొంగిలించవచ్చు. ఈ డబ్బు పోయింది అంటే ఇద్దరికి అప్పు పడుతుంది అంటాడు. నావోకి అతని మాటలు వింటుంటే చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది. అప్పుడే పుజిసావా, మన డబ్బు సేఫ్ ప్లేస్ లో పెట్టాలి. నేను నా డబ్బుని నా బ్యాంకులో పెట్టాను, నువ్వు కూడా నీ డబ్బుని నాకు ఇవ్వు, నేను సేఫ్ గా ఉంచుతాను అంటాడు. నావో అతన్ని పూర్తిగా నమ్మి తన 100 మిలియన్ యాన్స్ ని తనకి ఇస్తుంది. కానీ అదంతా వాడు వేసిన ప్లాన్ అని తనకి తెలీదు. తర్వాత రోజు నావోకి మరో లెటర్ వస్తుంది. అందులో పుజిసావా దగ్గర ఇప్పుడు 200 మిలియన్ యాన్స్ ఉన్నాయి. నావో 100 మిలియన్ యాన్స్ అప్పులో పడిపోయిందని తెలుస్తుంది. నావో వెంటనే పుజిసావాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు అతను అంటాడు, వాళ్ళు మన ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు, నువ్వు నన్ను నమ్మడం లేదా అంటాడు. అప్పుడు నావో, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అంటుంది. ఆ తర్వాత నావో అతని ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్తుంది. కానీ అక్కడ తను ఫోన్లో మాట్లాడుతూ, నా స్టూడెంట్ని నేను మోసం చేసి 100 మిలియన్ యెన్స్ ని గెలుచుకున్నా, ఆమె చాలా అమాయకురాలని చెప్పడం వింటుంది. అది విన్న నావో చాలా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడే ఆమెకి లయర్ గేమ్ అసలు అర్థం తెలుస్తుంది. ఈ గేమ్లో అబద్ధం చెప్పిన వాళ్ళే గెలుస్తారు అని. పుజిసావా మొత్తం అబద్ధాలు చెప్పి నావో దగ్గర నుంచి పైసల్ని దొబ్బేశాడు. అప్పుడే ఆమెకి లాయర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మోసగాళ్ళ సహాయం తీసుకో అని. ఇంటర్నెట్ లో వెతికితే అకియామా అనే జీనియస్ కాన్ ఆర్టిస్ట్ గురించి తెలుస్తుంది. అతను ఒక పెద్ద కంపెనీని మోసం చేసిన కేసులో జైల్లో ఉన్నాడు. కానీ రేపే తను విడుదలవుతున్నాడని పాపకి తెలుస్తుంది. ఇప్పుడు జైలు బయట మీడియా అంతా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఖైదీ అటుగా బయటికి వెళ్తూ ఉంటాడు. అందరూ అతన్ని చూసి అకియామానే అనుకుంటారు. అప్పుడే పోలీసులు వచ్చి అకియామా వేషాలు మారుస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మీ ముందు నుంచి వెళ్ళాడు కదా ఒక ఖైదీ, వాడే అకియామా, వాడిని వెళ్ళి పట్టుకోండి అంటారు. వెంటనే మీడియా మొత్తం ఆ ఖైదీ వెంట వెళ్ళిపోతారు. నిజానికి అకియామా మాత్రం పోలీస్ వేషంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే నావో అకియామా గురించి అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తూ అతన్ని వచ్చి గుద్దుతుంది. అప్పుడే అకియామాతో తనకు జరిగిన మోసం గురించి మొత్తం చెప్తుంది. కానీ అకియామా, నేను నీకు సహాయం చేయలేను, పోలీస్ లేదా లాయర్ దగ్గరికి వెళ్ళు అంటాడు. కానీ నావో అతన్ని వదలదు. చివరికి అకియామా ఆమెను తప్పించుకోవడానికి ఒక షాప్ బయట నిలబడు, నేను నా వస్తువులు రూమ్ దగ్గర పెట్టి వస్తాను అంటాడు. నావో నిజంగానే అతన్ని నమ్మి అక్కడ నిలబడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడి నుంచి అస్సలు కదలదు. అది చూసి అకియామా కూడా షాక్ అవుతాడు. అప్పుడే ఇద్దరు అబ్బాయిలు నావోని ఇబ్బంది పెట్టబోతూ ఉంటే అకియామా అక్కడికి వచ్చి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి తరిమేస్తాడు. అప్పుడే అకియామా నావోతో అంటాడు, నువ్వు ఇక్కడ నిలబడ్డ కొన్ని గంటలకే నేను అబద్ధం చెప్పానని నీకు అర్థం కావాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు వెళ్ళలేదు, నువ్వు నిజంగానే ఒక నిజాయితీ గల మూర్ఖురాల్లా ఉన్నావు అంటాడు. అప్పుడే నావో లాయర్ గేమ్ గురించి మొత్తం తనకి చెప్తుంది. నాకు డబ్బులు వద్దు, నా 100 మిలియన్స్ నాకు తిరిగి కావాలి అంటుంది. అప్పుడే అకియామా, సరే నీ టీచర్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుదాం పదా అంటాడు. ఇద్దరు పుజిసావా ఇంటికి వెళ్తారు. అప్పుడే నావో తన డబ్బు తనకి తిరిగి ఇవ్వమని పుజిసావాని అడుగుతుంది. కానీ పుజిసావా మాత్రం డబ్బు బ్యాంకు లాకర్ లో ఉంది, ఈ రోజు సెలవు కదా తీసుకోలేను అంటాడు. అప్పుడే నావో, మీరు ఫోన్లో మాట్లాడేది నేను విన్నాను అంటుంది. అప్పుడు అకియామా, నువ్వు డబ్బు తిరిగి ఇవ్వు, లేదంటే ఈ పిల్ల డబ్బులు మోసం చేసి దొబ్బేశావని పోలీసులకు చెప్తాను అంటాడు. దానికి పుజిసావా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, ఇదంతా గేమ్లో ఉన్న రూల్స్, ఏదైనా చేసి డబ్బులు తీసుకోవచ్చని అందులో ఉంది, నేను తప్పేం చెయ్యలేదు అంటాడు. అప్పుడే మళ్ళీ తన గురించి చెప్తాడు. నేను స్కూల్ టిప్స్ కోసం ట్రావెల్ కంపెనీ దగ్గర కొంత కమిషన్ తీసుకునేవాని, తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని బయట పెట్టడంతో ఉద్యోగం పోయింది, కుటుంబాన్ని కూడా పోషించలేకపోయాను. ఎవరైతే మనుషుల్ని బాగా నమ్ముతారో వాళ్ళు ఇలాగే మోసపోతారు అంటాడు. అప్పుడే నావో తన తండ్రి క్యాన్సర్ గురించి చెప్తూ, నాపై అప్పు పడితే ఆయన చాలా బాధపడతాడు అంటుంది. కానీ పుజిసావా మాత్రం, నాకు ఏమాత్రం పర్వాలేదు, నువ్వేమైపోతే నాకేంటి, నేను బాగుండాలి అంటాడు. అప్పుడే అకియామా అనుకుంటాడు, వీడు ఇలా చెప్తే వినడు అని నావోని తీసుకొని అక్కడి నుంచి వచ్చేసి ఒక ప్లాన్ వేస్తాడు. పుజిసావా డబ్బు బ్యాంక్ లాకర్ లో ఉంది. గేమ్ ముగియడానికి ఇంకా 23 రోజులు ఉన్నాయి. చివరి రోజు సండే కాబట్టి అతను ఫ్రైడే రోజు డబ్బు బయటకి తీయాలి, అప్పుడే మనం ఆ డబ్బు దొంగిలిస్తాము అంటాడు. నావో చాలా సంతోషపడుతుంది, అకియామా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు అని. కానీ అకియామా ఒక షరత్తు పెడతాడు, నేను ఫ్రీగా నీకేం పని చేయడం లేదు, మనం గెలిచిన డబ్బులో సగం నాది సగం నీది అంటాడు.
నావో కూడా దీనికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత నావో ఫుజిసావా ఇంటికి వెళ్ళి ఇకపై నేను కూడా లయర్ గేమ్ని సీరియస్గా ఆడబోతున్నానని చెప్పి నా 100 మిలియన్స్ మాత్రమే కాదు నీ డబ్బుల్ని కూడా నేను దొంగిలిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నావో ఏడవడం మానేసి పోరాడడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి ఒక పవర్ఫుల్ పార్ట్నర్ దొరికాడు. అతనే జీనియస్ కాన్ ఆర్టిస్ట్ అయిన అకియామా. నావో అకియామాని నీ ప్లాన్ ఏంటని అడుగుతుంది. అప్పుడు అకియామా మనం 2 పనులు మాత్రమే చేయాలి, అలా చేస్తేనే నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది అంటాడు. మొదటిది నువ్వు ఫుజిసావాకి చెప్పాలి నువ్వు ఇప్పుడు లయర్ గేమ్ని సీరియస్గా ఆడబోతున్నావు అని. రెండోది మనం అతనిపై 24 గంటలు నిఘా పెట్టాలి, ఇదే తన ప్లాన్ అంటాడు. నావో వెళ్ళి ఫుజిసావాకి ఇదంతా చెప్తుంది. ఆ తర్వాత నుంచి అతన్ని గమనించడం మొదలు పెడతారు. ఒకరోజు ఫుజిసావా మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా తన ఇంటి ముందు అకియామా నిలబడి ఉండడం చూస్తాడు. అకియామా అతనితో నేను కూడా ఇప్పుడు నావో తరపున లయర్ గేమ్ లో పాల్గొంటున్నాను, నీ దగ్గర ఉన్న 200 మిలియన్స్ ని నేను దొంగిలిస్తాను, దానికి నా దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ కూడా ఉంది అంటాడు. ఇది విన్న ఫుజిసావా టెన్షన్ పడిపోతాడు. వెంటనే పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత బయట ఒక కారు చాలా సేపటి నుంచి ఉండడం తను గమనిస్తాడు. అందులో నావో కూర్చొని ఉంటుంది. వెంటనే తను పోలీసులకి కాల్ చేసి చెప్తాడు, నా ఇంటి ముందు ఒక కారు చాలా సేపటి నుంచి ఆగి ఉందని చెప్తాడు. పోలీసులు రాగానే నావో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం విన్న అకియామా చాలా నవ్వుకుంటాడు. అతను పోలీసులని పిలిచాడంటే మన ప్లాన్ పనిచేస్తుంది అంటాడు. తర్వాత అకియామా ఫుజిసావా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంకో ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడి నుంచి 24 గంటలు అతన్ని కనిపెడుతూనే ఉంటాడు. అప్పుడే నావో అకియామాతో నువ్వు నిజానికి మంచి వ్యక్తివి, మొదట్లో నాకు నిన్ను చూసి భయం వేసింది, కానీ నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేశావు, నా కోసం ఇంత కష్టపడుతున్నావు, అలాగే మా నాన్నని హాస్పిటల్లో కలవడానికి కూడా నాకు టైం ఇచ్చేలా మొత్తాన్ని ప్లాన్ చేశావు, నువ్వు నిజంగా నాకెందుకు ఇంత సహాయం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు అకియామా వెంటనే ఆలోచించకుండా డబ్బు కోసం అంటాడు, జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి ఎవరు జాబ్ ఇస్తారు చెప్పు, మనం మొత్తం 200 మిలియన్స్ ని దొంగిలిస్తాం, అందులో 50 మిలియన్స్ ని నేను తీసుకుంటాను, ఒక నెల పనిచేసి 50 మిలియన్స్ సంపాదించడం అంటే చిన్న విషయం కాదు అంటాడు. అలా ఫుజిసావాని కనిపెడుతూ వారం గడిచిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. ఇంతకు ముందు ఫుజిసావా షాపింగ్ కి వెళ్లేవాడు, కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి అస్సలు బయటికే రావడం లేదు అనుకుంటారు. నావోకి ఒక డౌట్ వస్తుంది, ఇలా మనం వాడిని చూస్తూ పక్కింట్లో కూర్చుంటే మనకు డబ్బులు ఎలా దొరుకుతాయి అంటుంది. అప్పుడు అకియామా తన ప్లాన్ ని చెప్తాడు. వేటాడే ముందు దేన్నైనా మనం భయపెట్టాలి, ఎంత తెలివైన మనిషైనా ఒక్కసారి భయపడితే అతన్ని ఓడించడం చాలా సులభం అంటాడు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు ఫుజిసావా మెంటల్ స్టేటస్ ని డిస్టర్బ్ చేయాలి అనుకుంటారు. అప్పుడే అకియామా నావోతో ఇప్పుడు నువ్వు ఫుజిసావా స్థానంలో ఉన్నట్టు ఊహించుకో, నీ ఆపోనెంట్ నిన్ను ఓడిస్తానని నీ దగ్గరికి వచ్చి చెప్పాడు, పైగా అతని దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉందంట, 24 గంటలు నిన్ను గమనిస్తూనే నీ ఎదురు బిల్డింగ్ లోనే ఉన్నాడంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు. అప్పుడు ఫుజిసావా కూడా తన గదిలో కూర్చొని భయపడుతూ వాళ్ళు నా 200 మిలియన్స్ ని ఎలా దొంగిలిస్తారని ఆలోచిస్తూ ఉంటాడు. బయట కిటికీ నుంచి నావో కనిపించగానే భయంతో వెంటనే కిటికీని మూసేస్తాడు. అకియామా నవ్వుతూ చూసావా, వాడి మైండ్ ఇప్పుడు దొబ్బింది, ఇప్పటికే వాడు భయంతో చచ్చేలా ఉన్నాడు అంటాడు. అయినా మనం ఈ బిల్డింగ్ లో వాడు ఆ బిల్డింగ్ లో ఉంటే మనకు 200 మిలియన్స్ ఎలా దొరుకుతాయి, వాడు బ్యాంక్ లాకర్లో పెట్టానని చెప్పాడు కదా అంటుంది. అప్పుడు అకియామా లేదు, ఆ డబ్బు బ్యాంకులో లేదు, ఫుజిసావా ఇంట్లోనే ఉంది అంటాడు. ఇది విని నావో షాక్ అవుతుంది. మళ్ళీ అకియామా అంటాడు, నిజంగానే డబ్బు బ్యాంకులో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావా, కాదు కదా, మనల్ని చూడగానే ఎక్కడికైనా పారిపోయేవాడివి, కానీ ఫుజిసావా ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు, ఎందుకంటే అతని డబ్బు బ్యాంకులో లేదు, ఇంట్లోనే ఉంది అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఫుజిసావాపై మరింత ప్రెషర్ పెడతారు. మాకు తెలుసు డబ్బు నీ ఇంట్లోనే ఉంది, నువ్వు ఎదవ నాటకాలు ఆడాకు, నీ గురించి మొత్తం తెలుసు అని అతని దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఇంకా లయర్ గేమ్ ఎండ్ అవ్వడానికి 16 రోజులు మాత్రమే ఉన్నాయి. ఫుజిసావా మెంటల్ గా పూర్తిగా బ్రేక్ అవుతాడు. ఒకే గదిలో కూర్చొని ఉంటాడు, అంటే డబ్బు అదే గదిలో ఉండొచ్చని అకియామా అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఫుజిసావా ఇంట్లో ఒక్కసారిగా పొగ వస్తుంది, ఎక్కడో మంటలు అంటుకుంటున్నట్టు శబ్దం కూడా వస్తుంది. దాంతో ఫుజిసావా భయపడిపోతాడు, కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయకుండా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. అప్పుడే అకియామా నావో అక్కడికి వచ్చి ఆ మొత్తం పొగని మేమే సృష్టించాము అంటారు.
నిజంగా ఇంట్లో మంటలు అంటుకుంటే ఏ మనిషి అయినా వెంటనే బయటకు వెళ్ళిపోవడానికి చూస్తాడు. కానీ నువ్వు ఈ గది నుంచి బయటికి రావడం లేదు అంటే నీకు నీ ప్రాణం కంటే ఈ గదే ముఖ్యం. నీ 200 మిలియన్స్ ఈ గదిలోనే దాచావు కదా అంటాడు. ఆ మాట వినగానే ఫుజిసావా షాక్ అవుతాడు. అప్పుడు నవ్వుతూ అవును, డబ్బు ఈ గదిలోనే ఉంది, కానీ దాన్ని మీరు ఎప్పటికీ దొంగిలించలేరు అంటాడు. అలాగే అతను ఆ పైసల్ని దాచిన భారీ సేఫ్ ని చూపిస్తాడు. అందులో మొత్తం డబ్బు ఉంది, కానీ ఈ సేఫ్ చాలా బలమైంది, దానిని నేనే ఓపెన్ చేయగలను, మీరు ఎక్కడికి దాన్ని ఎత్తుకెళ్ళలేరు అంటాడు. అది చూసి నావో ఏడవడం మొదలు పెడుతుంది. కానీ అకియామా మాత్రం నవ్వుతూ నువ్వు సేఫ్ చూపించి మమ్మల్ని భయపెడుతున్నావా, నేను ఈ సేఫ్ ని ఓపెన్ చేసి డబ్బు తీయగలను అంటాడు. ఇది విన్న ఫుజిసావా మళ్ళీ టెన్షన్ పడిపోతాడు. ఆ తర్వాత అకియామా నావోకి ఒక సైకాలజీ ట్రిక్ చెప్తాడు. మనం ఆలోచిస్తున్న దానికి ఎవరైనా ఆపోజిట్ లో బలంగా మాట్లాడితే మన కాన్ఫిడెంట్ చచ్చిపోతుంది. ఇప్పుడు ఫుజిసావా కూడా నా అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నాడు, నేను పైసలు తీయగలను అనుకుంటున్నాడు. దానికి నావో అంటే నువ్వు అబద్ధం చెప్పావా, నిజంగా నీకు సేఫ్ ఓపెన్ చేయడం రాదా అంటుంది. అప్పుడు అకియామా డబ్బు ఎలా బయటకు తీయాలో నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు చెప్పను అంటాడు. ఇక ఫుజిసావా పూర్తిగా పిచ్చివాళ్ళ మారిపోతాడు. సేఫ్ ముందు కత్తి పట్టుకొని కూర్చుంటాడు. చుట్టూ గొలుసులు కూడా కడతాడు, ఎవ్వరూ అక్కడికి రాకుండా ఉండడానికి. కానీ అకియామా ఇవన్నీ చూసి నవ్వుతూనే ఉంటాడు. వీడికి పిచ్చి పట్టిందా, లయర్ గేమ్ ముగియడానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. అప్పుడే ఇద్దరికి ఒక లెటర్ వస్తుంది. గేమ్ 4 రోజుల తర్వాత సాయంత్రం 5 గంటలకి ముగుస్తుంది. అదే సమయంలో ఏజెంట్ వచ్చి డబ్బులు తీసుకువెళ్తాడని అందులో ఉంటుంది. అంటే ఇంకో 4 రోజులు ఫుజిసావా ఆ డబ్బుని కాపాడితే చాలు, అతనే గెలిచినట్టు. దాంతో నావో ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది. అకియామా ఇప్పటి వరకు చేసిందే చేద్దాం, సహనం మనకు ఇంపార్టెంట్, వాణ్ణి కనిపెడుతూనే ఉండాలి అంటాడు. నేను ఇప్పుడు ఒక మంత్రం చదువుతాను, సరైన సమయంలో సేఫ్ తానంతట తానే ఓపెన్ అవుతుంది అంటాడు. అలా రోజులు గడుస్తాయి. కానీ ఫుజిసావా మాత్రం ఆ సేఫ్ ముందు నుంచి అస్సలు కదలడు. ఇక నావోకి టెన్షన్ పెరిగిపోతుంది. అకియామా ప్లాన్ నిజంగానే పనిచేస్తుందా అని భయపడుతుంది. చివరికి గేమ్ ముగియడానికి 1 గంట మాత్రమే మిగులుతుంది. అప్పుడు నావో ఏడుస్తూ ఫుజిసావా ఇంటికి వెళ్తుంది. అకియామా కనిపించడం లేదు, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, దయచేసి నా 100 మిలియన్స్ నాకు తిరిగి ఇవ్వండి అని వేడుకుంటుంది. కానీ ఫుజిసావా నవ్వుతూ మీరు ఓడిపోయారు పిచ్చిన బట్టల్లారా అని తనని బయటికి తోసేసి డోర్ ని క్లోజ్ చేస్తాడు. నావో బయట ఏడుస్తూనే ఉంటుంది. చూస్తూ ఉండగానే టైం ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది. అంటే ఫుజిసావా గేమ్ గెలిచాడు, నావో ఓడిపోయింది. ఆమెపై 100 మిలియన్ అప్పు పడిందన్నమాట. అప్పుడే ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఎవరని డోర్ ఓపెన్ చేస్తే బయట ఆ గేమ్ ఏజెంట్ డబ్బు తీసుకువెళ్ళడానికి వచ్చి ఉంటాడు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.